Welcome everyone. Welcome to Rupee Dollar Talks. This is episode 1. Goal of the channel నేను తెలుగులోనే మాట్లాడుతానండి. సో మే ఫ్రమ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్. ద ఛానల్ గోల్ వచ్చి టు ఎడ్యుకేట్ అవర్ ఇండియన్స్ ఆన్ హౌ టు విన్ ఎ స్టాక్ మార్కెట్. ఇండియా దాకా ఎందుకు లేండి, ఇండియన్స్ అందరినీ ఫస్ట్ తెలుగులో స్టార్ట్ చేద్దాం, మన తెలుగు పీపుల్ని ఎడ్యుకేట్ చేద్దాం, తర్వాత ఇండియా చూద్దాము. సో అది గోల్ అయితే, టు స్టార్ట్ అండ్ make the people aware on how to invest in stock market. Why stock market only, right? So అంటే మీరు చాట్ జీపీటీలో కానీ ఏఐ టూల్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు అది. ఎనీ ఆఫ్ ద ఏఐ టూల్, చాట్ జీపీటీ, గ్రాక్ కానీ జెమినై, వీటిలో వెళ్ళి మీరు సింపుల్ సెర్చ్ చేయండి. ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అ లాంగ్ టర్మ్ మేడ్ మోర్ మిలియనర్స్ కానీ ఎక్కువ పర్సన్స్ని, ఎక్కువ పీపుల్ని రిచ్ అయింది అంటే స్టాక్ మార్కెట్ అనే చెప్తారు. సో ఆబ్వియస్లీ ది ఆన్సర్. బట్ మన వాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్ని డిఫరెంట్ లాగా ట్రీట్ చేస్తారు. ఇట్స్ లైక్ గెట్ రిచ్ క్విక్ అనే మెంటాలిటీతో ఈరోజు వెళ్ళిపోవాలి, నైట్ పడుకొని లేచేలోపు రేపొద్దున నేను రిచ్ అయిపోవాలి, కోటీశ్వరుడు, మిలియనర్ అయిపోవాలి అనుకుంటారు. విచ్ ఈస్ నాట్ ద వే అండి, విచ్ డజంట్ వర్క్. మీరు అదే హిస్టరీ చూసుకున్నా కానీ ఆప్షన్స్ ఆడి ట్రేడింగ్, డైలీ డే ట్రేడ్ చేసి ఆప్షన్స్ ఆడి రిచ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎవరు ఉండరు. వారెన్ బఫెట్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్, ఇంకా నువ్వు చాలా ఇన్వెస్టర్స్ని చూసుకున్నా అందరూ లాంగ్ టర్మ్ గేమ్ ప్లే చేసిన వాళ్ళే స్టాక్ మార్కెట్లో. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్ ద్వారా ఐ వాంట్ టు ఎడ్యుకేట్. అట్లీస్ట్ ఒక్కడు బాగుపడినా విల్ బి సూపర్ హ్యాపీ. బికాజ్ నేను చెప్పడానికి చూస్తాను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా సేమ్ థింగ్. నేను అరే లాంగ్ టర్మ్ నువ్వు 2 years, 5 years, 10 yearsలో చూడాలి, యూ నీడ్స్ డైలీ కాదు అంటే అంత. ఇప్పుడు డైలీ ఆప్షన్స్ లేకపోతే డైలీ నీకు ఎంత వస్తాయి, పెన్నీస్ వస్తాయి కదా, నీకు $2 పెరుగుతాయి, దాంతో నువ్వు ఎప్పుడు రిచ్ అవుతావు అంటారు. సో ఆ మెంటాలిటీ ఇట్ సెల్ఫే చాలా బ్యాడ్. నీకు లాంగ్ టర్మ్ లేకపోతే యూ డోంట్ విన్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్. ఆప్షన్స్ అనేది జస్ట్ గ్యాంబ్లింగ్. అది నీకు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి, బట్ లాంగ్ టర్మ్ చూస్తే అందరికి పోయే ఉంటాయి. ఇంకోటి వచ్చి గోల్డ్, రియల్ ఎస్టేట్, అదర్ ఆప్షన్స్, బట్ దోస్ ఆర్ హెడ్జ్ అండి. సో స్టాక్ మార్కెట్ ఎప్పుడన్నా వర్స్ట్గా ఉన్నప్పుడు లేదా స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతున్నప్పుడు నీకు వెళ్ళి గోల్డ్లో పెడతారు మనీ ఎత్తి. అంతేగాని నేను ఒంటి నిండా గోల్డ్ వేసుకొని ఉంటాను అంటే యూఆర్ లూజింగ్ రిటర్న్స్. ఉండాలి గోల్డ్, అగైన్ నువ్వు డైవర్సిఫై చేసుకోవాలి, నీకు అన్నిట్లో ఉండాలి. బట్ అగైన్ గోల్డ్ ఒక్కటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు. ఎందుకంటే నీకు యూ విల్ సీ రిటర్న్స్ కంపేర్ చేసుకున్నామంటే గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్. జస్ట్ ఒక కంపారిజన్ చేద్దాం ఇప్పుడు, కాబట్టి చూపిస్తాను మీకు. ఇది గూగుల్ ఫైనాన్స్ జిఎల్డి స్టిక్కర్ వచ్చి ఇది గోల్డ్ ప్రైజెస్ ట్రాక్ అవుతుంది. 5 yearsలో చూస్తే గోల్డ్ ప్రైజ్ 86% పెరిగింది. అండ్ క్యూక్యూక్యూ అనేది, ఐ లైక్ క్యూక్యూక్యూ ఎందుకంటే ఇది గ్రోత్, నాస్డాక్ టాప్ 100 స్టాక్స్. ఇఫ్ ఐ కంపేర్ రైట్, సో మీరే చూడండి, గోల్డ్ 5 yearsలో 86% పెరిగితే క్యూక్యూకి 155% పెరిగింది. నీ గోల్డ్లో ఉంటే నీ రిటర్న్స్ ఆర్ లిమిటెడ్ రైట్. సో ఉండాలి గోల్డ్లో, బట్ అంతా వెళ్ళి గోల్డ్లో పెట్టొద్దు, అదొకటి. అండ్ అదర్ వన్ ఈజ్ రియల్ ఎస్టేట్ అంటారా. నీకు ఒక హౌస్ ఉండాలి, ఈ నీడ్ ఏ హౌస్ టు లివ్. ఆ హౌస్ నువ్వు కొనడం తప్పులేదు, బట్ ఆ హౌస్ ఒక్కటే పెట్టుకొని నేను దీంతోనే రిచ్ అవుతాను, కోవిడ్ ముందు 200 కొన్న ఇల్లులు ఇప్పుడు 400 అయ్యాయి, అవి కోవిడ్ అనేది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం, మళ్ళీ వస్తుందా అంటే నోబడీ నోస్ రైట్. సో బట్ రియల్ ఎస్టేట్లో వన్స్ దిగినప్పుడు నీకు తెలుస్తుంది ట్యాక్స్లని, ఆ మెయింటెనెన్స్ అని, నీకు రిటర్న్లు ఏమి ఉండవు. నువ్వు కట్టే ఇంట్రెస్ట్ రేట్లకి 30 ఏళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. నువ్వు అది కట్టుకునే లోపే నీకు సేమ్ థింగ్ గోల్డ్, దీన్ని నువ్వు కంపేర్ చేసి ఇన్వెస్ట్మెంట్లు స్టాక్ మార్కెట్ కంపేర్ చేసినా స్టాక్ మార్కెటే గెలుస్తుంది లాంగ్ టర్మ్లో. సో అది ఒకటి. మనం మాట్లాడదాం తర్వాత, ఇంకో ఎపిసోడ్ చేస్తాను ఇవన్నీ బ్రేక్ డౌన్ చేసి, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఈ స్టాక్ మార్కెట్, ఇవన్నీ డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు, ఇవన్నీ వీ కెన్ టాక్ అనమాట ఇంకొక ఎపిసోడ్లో. బట్ ఈ ఎపిసోడ్ జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ యాసెట్స్ గురించి హై లెవెల్లో. అప్రిషియేషన్ అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్, హౌసెస్, స్టాక్ మార్కెట్, నీ కార్లు, అవన్నీ. ఇంక నువ్వు నాకు 80,000 కారు ఉంది, నాకు ₹1,00,000 10,00,000 కారు ఉంది అంటే అది నీకు 10 లక్షల కారు ఏమి 20 లక్షలు అవ్వదు. నువ్వు కొన్న 60,000 టెస్లా ఏమి 100K అవ్వదు.
అవన్నీ డెప్రిషియేట్ అండి. నువ్వు దాంట్లో ఎంత తక్కువ మనీ స్పెండ్ చేస్తే నీకు అంత రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తే యూ విల్ బికమ్ కోటీశ్వరుడు కానీ మిలియనీర్ కానీ. సో అది స్టార్ట్ విత్ మార్కెట్ అప్డేట్స్. ఈ వీక్ మార్కెట్ అయితే ఈ వీక్ రక్తపాతం అండి. మార్కెట్ వాజ్ డౌ ఓన్లీ ఆన్ ఫ్రైడేనే 700 పాయింట్స్ డ్రాప్ అయింది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 1.69%. S&P ఆల్మోస్ట్ 2% గాను. సేమ్ థింగ్ విత్ నాస్డాక్ కూడా. సో బాగా ఈ వీక్ అయితే బాగా డౌను. S&P 500 చూసుకుంటే గత 5th వీక్ ఇది లాసెస్. సో గత 5 వీక్స్గా లాసెస్లోనే ఉంది S&P. స్టార్టింగ్లో ఈ వీక్ అయితే న్యూస్ బాగానే ఉండే. వెనస్డే వరకు మార్కెట్ అప్. వెనస్డే వరకు మార్కెట్ బాగానే లేచింది. నేను అనుకున్నాను అయిపోయింది అయితే, సెంటిమెంట్ మారింది ఇన్వెస్టర్స్ది, నౌ స్టాక్స్ ఆర్ గోయింగ్ అప్ అని. మన ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చాడండి. ప్రెసిడెంట్ ట్రంప్ వెన్స్డే వచ్చి 25% టారిఫ్స్ ఆన్ ఇంపోర్టెడ్ కార్స్ అండ్ పార్ట్స్ అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసాడు. April 3rd నుంచి ఎఫెక్ట్ వెళ్తుంది అని. దెన్ అక్కడ స్టార్ట్ అయింది ఈ న్యూస్ ఒకటి, టారిఫ్ న్యూస్ ఒకటి. బికాజ్ మన యూఎస్లో చూస్తే 47% ఆఫ్ ఆల్ ద వెహికల్స్ సోల్డ్ ఇన్ యూఎస్ ఆర్ ఇంపోర్టెడ్. సో మన ఈ ఫోర్డ్ అని, GM, స్టెలాంటిస్, ఈ హాండాలు అన్నీ గట్టిగా పడిపోయి. ఓన్లీ విన్నర్ అప్పుడు ఆ రోజు వచ్చి టెస్లా అనమాట. ఎందుకంటే టెస్లాకి మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టిక్లోనే జరుగుతుంది అండ్ ఈ కెన్ హీఈస్ ద విన్నర్ అప్పుడు ఆ న్యూస్. బట్ ఇట్ కుడెంట్ లాంగ్ అనమాట. తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్లు వచ్చాయి. ఒకటి వచ్చి టారిఫ్ వచ్చింది, తర్వాత అగైన్ యుఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్, తర్వాత అగైన్ యుఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ వచ్చి 12-year low అని ఇంకో న్యూస్ వచ్చింది. పీపుల్ ఆర్ వరీడ్ అనమాట. జాబ్స్ ఉంటాయా లేదా అని జనాలు తక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే అన్సర్టెనిటీ చాలా ఉంది. ఈ టారిఫ్స్ అని, ఇద్దని అద్దని, ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు. సో పీపుల్ ఆర్ కాషియస్, విచ్ ఈస్ ఆల్సో ఏ బ్యాడ్ సైన్. అండ్ ఇవన్నీ రెసెషన్ ఫియర్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో అదొక బ్యాడ్ న్యూస్ వచ్చింది. దెన్ దేర్ ఈజ్ యువర్ ఇన్ఫ్లేషన్. ఫిబ్రవరిలో కోర్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ రైజ్ అయిందని వచ్చింది. అండ్ దెన్ సో బ్యాక్ టు బ్యాక్ బూమ్ అని 3 తగిలేలోపు బాగా వెన్స్డే వరకు చూస్తే మనం పాజిటివ్లో ఉన్నది టప్ అని. ఫ్రైడే అయితే గాను, ఫ్రైడే వరకు ఈవెన్ నువ్వు చూస్తే 0.14, 0.54, 1% డౌన్లో ఉన్నవి జస్ట్ ఆ లాస్ట్ ట్రేడింగ్ డేలో గట్టిగా పడిపోయాయి. ఐమ్ నాట్ వరీడ్ అండి. సో ఇట్లా మార్కెట్ పడిపోతుందని, ఇలా ఈ వీక్ డబ్బులు పోయాయని, ఈ వీక్ అది పోయాయి, ఈ వీక్ గట్టిగా మనీ పోయిందని ఐమ్ నాట్ వరీడ్. ఎందుకంటే మనం ఇది డైలీ, ఇది 1 day చూసారంటే చార్ట్ చూసారా ఎంత సెకండ్స్లో చూస్తే అప్స్ డౌన్స్. 5 days చూసారా సేమ్ థింగ్, పైకి కిందకి ఉంటుంది. ఇయర్ టు డేటా ఓకే, ఇయర్ టు డేటు 3 నెలలు అయింది, దట్స్ ఓకే. బట్ స్టాక్ మార్కెట్లో గెలవాలంటే నేను ముందు చెప్పినట్టు యూ నీడ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్, యూ నీడ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. నీకు ఈరోజు 1 month, 3 నెలలు, 4 నెలలు అవసరమైన డబ్బులు నువ్వు తీసుకొని వచ్చి ఎడబెడితే అవి ఏదో పెరగచ్చు పోవచ్చు, నీ చేతుల్లో ఏం లేదు. అది నువ్వు ప్రెసిడెంట్ కాదు, నువ్వేం వరల్డ్ లీడర్వి కాదు, నీ బిజినెస్ ఈఓలు కాదు, యూ కెనాట్ కంట్రోల్ దోస్ థింగ్స్. బట్ ఏదైతే మనీ నువ్వు యూర్ ఓకే టు హోల్డ్ ఆన్, నీకు 5 years అవసరం లేదా మనీ, నీకు 10 years అవసరం లేదో, లేదా నువ్వు 20-30 yearsలో రిటైర్ అవ్వడానికి లాంగ్ టర్మ్ ప్లాన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వెళ్ళి చూస్తే ఆల్వేస్ మార్కెట్ ఈస్ అప్. వి స్టార్టెడ్ ఇన్ 1985లో దవ్వాయి చూసారంటే ఇప్పటికీ చూస్తే 3,600%, 6,000% అప్. సో ఎన్ని చూసి ఉంటుంది ఇది చెప్పండి. ఇది వచ్చి 2000 క్రాష్, టెక్ బబుల్ క్రాష్, తర్వాత వచ్చి మళ్ళీ మన 2007 రియల్ ఎస్టేట్ క్రాష్. ఇవన్నీ మార్కెట్లో న్యూస్ వస్తూనే ఉంటాయి. న్యూస్ వచ్చి ఇంత పడిపోయింది 5 weeksలో, వర్స్ట్, సెల్లింగ్ ఆఫ్ అవుతుంది, ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ హ్యాపీ, అది ఇది అంటారు. అదంతా నాయిస్ అండి. యూ జస్ట్ హ్యావ్ టు ఇగ్నోర్ దట్ నాయిస్. జస్ట్ జూమ్ అవుట్ టు ద బిగ్గర్ పిక్చర్, సీ ద మ్యాక్స్. టెక్ బబుల్ అప్పుడు ఇంతటితో గాన్ అన్నారు, టెక్ కంపెనీలకి ఏం వాల్యూ లేదు, ఇవన్నీ ఎన్నెన్నో న్యూస్లో వచ్చి ఉంటాయి. టెక్లో 2000లో నువ్వు 90, 50, 60% పడిపోయినప్పుడు అందరూ ఎండ్ అయిపోయింది అంటారు.
తర్వాత నువ్వు మైక్రోసాఫ్ట్లో అవి చూసావంటే అప్పుడు పొజిషన్ ఇప్పుడు ఆ కంపెనీస్ 3-4 ట్రిలియన్ డాలర్స్లో ఉన్నాయి అంటే లాంగ్ టర్మ్ ప్లాన్, రైట్? సో సేమ్ థింగ్, రియల్ ఎస్టేట్ క్రాష్ ఇంక అయిపోయింది ఇంతటితో. 2007లో ఇంక అన్నీ పడిపోయినాయి, నీకు స్టాక్స్ డౌను, ఎవ్రీథింగ్ డౌను, ఇంక ఇంతటితో ప్రపంచం అంతమైపోయింది అనుకున్నారు. ఏది కోవిడ్ తర్వాత ఇంకంతే, కోవిడ్ జనాలు చచ్చిపోతున్నారు, అది ఇది నువ్వు న్యూస్ చూసావంటే అసలు బతుకుంటామో లేదో, ఇంక అయిపోయింది. అసలు యుఎస్ ఎకానమీ ఫస్ట్ టైం షట్ డౌన్ చేసేసారు, లైక్ స్టే అట్ హోమ్ అని, బిజినెస్లు ఆగిపోయినాయి, మనీ ఆగిపోయింది రావడం. ఏమైంది కోవిడ్ నుంచి చూసామంటే మనం చూడండి ఆల్మోస్ట్ 200%లో 150%లో వెళ్ళిపోయినాం. సో తర్వాత మళ్ళీ రెసెషన్ ఫియర్స్, రెసెషన్ వచ్చేసింది యూఎస్కి, అది ఇది అన్నారు, మరి ఏమైంది, వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కామన్. ఇవి ఇవి ఇలా కరెక్షన్స్ జరిగితేనే హెల్తీ, ఎందుకంటే నీ కరెక్షన్స్ జరిగినప్పుడే ఈ స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్, మన నీకు మార్కెట్ ఐడియా ఉన్న వాళ్ళు ఈ టైంలో కొంటారండి. వారెన్ బఫెట్ వీళ్ళందరూ ఎందుకు గ్రేట్ అంటే వాళ్ళు ఎప్పుడైతే జనాలు అమ్మేసుకొని ఇట్లా నీవు $100 షేర్లు 50 పడిపోయినప్పుడు నువ్వు అమ్మేస్తుంటే అవతల ఎవడో $50 కొంటున్నాడు కదా నీ షేర్ని, వాడు స్మార్ట్ ఆ టైంలో. ఎందుకంటే వాడికి తెలుసు ఇది మళ్ళీ వెళ్ళిపోతుంది, ఈ స్టాక్స్ ఇప్పుడు 50 అంటే ఇది చాలా చీపు, సంవత్సరం తర్వాత మళ్ళీ అమ్మినోడే వచ్చి నాకు ఆడు 100 కొంటాడు అని. సో ఇది డిస్కౌంట్ ఎవ్రీ టైం. నీకు ఎప్పుడు స్టాక్స్లో డిస్కౌంట్ వచ్చినా కానీ మనం వెంటనే ఈ డిస్కౌంట్స్, షాపింగ్లో మీకు ఎలా డిస్కౌంట్స్ వస్తే మనం ఎగబడి లైన్లో ఉండి కొంటామో, స్టాకులు కూడా మీరు అలానే ట్రీట్ చేయాలి. నీకు పడిపోతున్నాయా, డబ్బులు ఉన్నాయా మన దగ్గర, కొనుక్కోవాలి. అయితే వి విల్ విన్ దిస్ గేమ్. అలా అని ఏదంటే అది చెత్త కంపెనీలు కొనేసి చేజ్ చేయకూడదండి. మళ్ళీ ఇంకోటి వచ్చి ఏదంటే అది చెత్త కంపెనీలు కొనేసి పాలంటీర్ 1000% పెరిగింది, ఎన్విడియా 1000 పెరిగింది, టెస్లా వచ్చి టెస్లా అప్పుడు ఎవరు పట్టినా టెస్లా అనేటోళ్ళు. మీరు గుర్తుందో లేదు, ఎవరు పట్టినా టెస్లా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడ చూసినా టెస్లా న్యూసే. అబ్బా టెస్లాలో ఇంత డబ్బులు తీసుకొని పెట్టడాలు, అప్పు తీసుకొని పెట్టడాలు. తర్వాత ఏమైంది, నువ్వు నీకు ఏం కంపెనీలు ఒకరిని ఫాలో అయ్యి నువ్వు కొంటే నువ్వు 5 years మళ్ళీ టెస్లా, మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళింది. నువ్వు 5 సంవత్సరాలు టెస్లాని హోల్డ్ చేసుకొని పట్టుకో ఉంటావా? లేదు. ఎందుకంటే నువ్వు చేజ్ చేసావు, ఇదేంద్ర బాబు అందరూ లేస్తుందన్నారు, ఇప్పుడు చూస్తే ఇదేంది ఏం కొన్నప్పటి నుంచి పడిపోతుంది అని చెప్పి నువ్వు ఈడంతా అమ్మేస్తుంటావు. సో లాంగ్ టర్మ్ నువ్వు ఏం కంపెనీలు కొంటున్నావో, గుడ్ క్వాలిటీ కంపెనీస్ నువ్వు కొంటున్నప్పుడు నీకు నమ్మకం ఉంటే ఆ కంపెనీ మళ్ళీ వెళ్తుంది అని. యూ డోంట్ కేర్ అబౌట్ ద నాయిస్ అండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మై పోర్ట్ఫోలియో అప్డేట్ అండి. చెప్పాగా ఇది ఐ వాంట్ టు ఎడ్యుకేట్ దిస్, ఐఎమ్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్ ఇన్ వాట్ ఐమ్ బయింగ్. ఐ విల్ బీ షోయింగ్ మై పోర్ట్ఫోలియో ఎవ్రీ వీక్. పోర్ట్ఫోలియో అప్డేట్ ఇస్తాను, నేను ఏదైనా చేంజెస్ చేస్తే చెప్తాను. బట్ ఇది పోర్ట్ఫోలియో అప్డేట్. ఎవ్రీ వీక్ విల్ గో త్రూ ద మార్కెట్ న్యూస్ అండ్ దెన్ ఆ పోర్ట్ఫోలియో అప్డేట్. 1 week చూసారంటే 79,000తో స్టార్ట్ అయింది పోర్ట్ఫోలియో, 75,000తో ఎండ్ అయింది. ఐ లాస్ట్ $4,000. అగైన్ ఐమ్ నాట్ వరీడ్, బికాజ్ $4,000 ఈజ్ జస్ట్ ఏ పేపర్ మనీ, రైట్? నేనేం అమ్మట్లేదు, నాకు ఈ మనీ ఇప్పుడు అవసరం లేదు. ఈ 4,000 ఇట్లా పోయినాయంటే ఈ ఆన్లైన్లో పేపర్లో పోయినట్టే, కానీ నాకు లిటరల్లీ ఏం పోలేదు కదా. ఐ నో నా కంపెనీస్ నాకు మళ్ళీ పైకి వస్తాయి అని. సో ఐమ్ కాన్ఫిడెంట్, ఐమ్ నాట్ వరీడ్. మనీ ఉంటే ఇంకా చేస్తాను. బట్ ఈ వీక్ నేను ఓన్లీ $100తోనే కొన్నాను. ఆ షేర్ ఏంటో తర్వాత చూపిస్తాను. ఇది నా పోర్ట్ఫోలియో. లైరా హోల్డింగ్స్లో నాకు 52,000 ఉంది, టెక్లో 7,400 పెట్టున్నాను, రీటైల్ సెగ్మెంట్లో 7,300, ఫైనాన్స్లో 3,800, మొమెంటంలో 3,000, హెల్త్ కేర్లో 700 పెట్టాను. ఈ వీక్ చూస్తే వోస్ట్ వచ్చి లైరా హోల్డింగ్స్, తర్వాత టెక్, తర్వాత ద మొమెంటమ్, పై, ఫైనాన్స్, హెల్త్ కేర్, రీటైల్ యాక్చువల్లీ బెటర్. ఈ వీక్లో రీటైల్ 1.2% వెళ్ళింది. రీటైల్ నాకు మెయిన్లీ ఓన్లీ ప్రజెంట్ అయితే వాల్మార్ట్ అండ్ కాస్కోలోనే పెట్టున్నాను. కాస్కో 5,000 ఉంది కాస్కోలో. కాస్కో ఇది అప్ యాక్చువల్లీ వీక్ అంతట్లో 2.2%. కాస్కో డిఫెన్సివ్ స్టాక్ అండి. సో ఎప్పుడైతే నీకు అన్సర్టెనిటీ మార్కెట్లో ఉన్నా కానీ, నీకు ఏమవుతుందో తెలియనప్పుడు జనాలు తీసుకొని వచ్చి కాస్కోలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ కోవిడ్లు కానీ, ఈ వరల్డ్ వార్లు కానీ ఏం వచ్చినా కానీ కాస్కో స్టాండ్ అయి ఉంటుంది.
మీరు కోవిడ్లో కూడా చూసారు, జనాలు ఎగబడి స్టాక్ మొత్తం కొనేసారు, లైక్ వాటర్ బాటిల్స్ అని అది ఇది అని. సో కాస్కో ఈజ్ డిఫెన్సివ్ అండ్ ఆల్సో ఐ లైక్ కాస్ట్కో. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఐ లైక్ ఇస్ కాస్ట్కో. ఎప్పుడు కాస్ట్కోకి వెళ్ళినా ప్యాక్ అయి ఉంటుంది. ఐ లవ్ ద కాస్ట్కో. నేను అలాంటి ఐడియా రావడం, అసలు ఇంప్లిమెంట్ చేయడం, ఫౌండర్స్ చాలా గ్రేట్. నాకు ఐడియా రాలేదు. ఐ లవ్ ద కంపెనీ. నేను వచ్చి స్టాక్స్ కొనుక్కుంటాను. ఇప్పుడు ఫౌండర్ దగ్గర మేబీ మనకంటే ఎక్కువ షేర్లు ఉంటాయి, బట్ నా దగ్గర ఉన్న 5,000 నేను కాస్కోలో పెట్టగలుగుతున్నా. సో అందుకు స్టాక్ మార్కెట్ అండి. లైక్ నీకు యాపిల్, నీ అమెజాన్లు ఇవన్నీ మనం పెట్టగలిగామా? పెట్టలేదు ఈరోజు. బట్ you have a chance to invest in those companies. You have a chance in invest in those great companies. వీక్ నేను కొన్నది గూగుల్ అండి. గూగుల్ జస్ట్ $100 కొన్నాను ఈ వీక్లో ఇన్వెస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను సేవింగ్స్ 6 మంత్స్ సేవింగ్స్ $50,000 సేవింగ్స్లో ఇయర్ గోల్ పెట్టుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద మనీ సేవ్ చేసిందంతా ఇప్పుడు నేను సేవింగ్స్లో వేసుకుంటున్నాను. స్టాక్స్లో ఈవెన్ దో స్టాక్ సేల్స్లో ఉన్నా కానీ కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తున్నా, అంతేగాని నేనైతే అమ్మట్లేదు. బట్ గోల్ ప్రయారిటీ వచ్చి సేవింగ్స్ 50,000 చేయడం, తర్వాత ఇంక వచ్చినట్టు స్టాక్ మార్కెట్లో పెట్టేస్తాను. మార్కెట్ అయితే రెడ్గా ఉంది ఈ వీక్. ద హోల్ మార్కెట్ ఈజ్ డౌన్. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ ఏప్రిల్లో ఈ టారిఫ్స్ గురించి మేజర్ అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్టర్స్. సో ప్రెసిడెంట్ ట్రంప్ అది అనౌన్స్ చేశాక చూడాలి, ఏదర్ ఇట్ కెన్ గో డౌన్ ఆర్ ఇట్ విల్ ఇన్వెస్టర్ ఫీల్స్ కాన్ఫిడెంట్. చూడాలి మనము. బట్ ఈదర్ వే ఐమ్ నాట్ సెల్లింగ్ ఎనీ ఆఫ్ మై కంపెనీస్. ఐమ్ హోల్డింగ్ ఆన్ టు దెమ్ బికాస్ I know in a year or 2 years these companies will go up. So that's all for today episode. Thank you for watching. Please subscribe and share to your friends, and I'll see you guys in the next episode.